ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఈస్టర్ శుభములు తెలియచేయుచున్నాను. సమాధి గెలిచిన జయయేసు, సమాధి ఓడెను జయయేసు. మరణము గెలిచిన జయయేసు, మరణం ఓడిన జయయేసు. సతాను గెలిచిన జయయేసు, సతాను ఓడిను జయయేసు. సో అలాంటి శుభదినాన ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినాన మరి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో మరి చేరినందుకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. తరువాత మరి ఈ యొక్క స్టాంటన్ మెమోరియల్ చర్చ్ పాస్టర్ గారికి, కమిటీ మెంబర్స్కి, ఇంకా స్త్రీల సమాజం వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రియ ప్రభువా, మా కొరకు నాయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి ప్రభు ఒక సామాన్య మానవునిగా జన్మించి శిలువ మరణం పొంది ప్రభువా సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడవై లేచిన ఈ యొక్క శుభదినాన దేవా మీ సన్నిధిలో చేరి నాయన మరి వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని వినటానికి ప్రభువా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చెప్తున్న నాతో, వింటున్న అందరితో కూడా మీరు మాట్లాడండి. దేవా తండ్రి, ఈ సమయం మీది నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో నేను అందరికీ కనిపిస్తున్నానా, లేకపోతే అక్కడ నిలబడుకో ఉంటారా? ఓకేనా? రైట్. సో ఈ యొక్క రిజరెక్షన్, పునరుద్ధానం అనేది అది గొప్ప విషయం. ఒక్క యేసుక్రీస్తు ప్రభు విషయంలో తప్ప మరి ఎక్కడ ఏ మహానుభావుని జీవితంలో కూడా మనం చూడనిది. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, ద నేచర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఈజ్ మిస్టరీ. ద నేచర్ ఆఫ్ ది రిజరెక్షన్ ఈజ్ మిస్టరీ. ద ఫ్యాక్ట్ ఆఫ్ ది రిజరెక్షన్ ఈజ్ హిస్టరీ. The fact of resurrection is history. The meaning of the resurrection is the theology. The meaning of the resurrection is the theology. So resurrection, it is the historical fact. It is not a story. ఇది ఒక కథ కాదు, కల్పిత కథ అసలే కాదు, ఒక గొప్ప కవి రాసిన కవిత అసలే కాదు. హిస్టరీలో జరిగిన ఒక సత్యం, చారిత్రాత్మకమైన ఒక సత్యం. మనం హిస్టరీ చదువుతున్నప్పుడు అశోకుడు ఉన్నాడని, గాంధీ మహాత్ముడు ఉన్నాడని, సో మరి ఈ విషయాలన్నీ హిస్టరీలో ఎలా లిఖించబడ్డాయో అలానే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఆయన మరణించినారు, సమాధి చేయబడ్డారు, మరి ఆయన తిరిగి మృత్యుంజయుడై మరి ఆయన తిరిగి లేచినాడు. సో ఇట్ ఈస్ మరి హిస్టారికల్ ఫ్యాక్ట్. ఈ యొక్క రిజరెక్షన్ అనేది ఏంటంటే మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ ఇచ్చేదన్నమాట. ఇట్ ఈస్ ద లివింగ్ హోప్. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక నిరీక్షణ. పేతురు రాసిన మొదటి పత్రికలో 1, 3, 4 వచనాల్లో మరి మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. మృతులలో నుండి యేసు లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ. సో మనకు ఒక నిరీక్షణ ఉంది. అది కూడా ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఎలా వచ్చింది ఆ నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు ప్రభువు మృత్యుంజయుడైనందుకు, మృతులలో నుండి యేసు లేచుట వలన ఈ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ అనేది మనకు వచ్చిందన్నమాట. సో ఈరోజు మనం సేవించుచున్న ప్రభువు, ఈరోజు మనం సేవించున్న యేసుక్రీస్తు ప్రభువు, హీ ఈజ్ నాట్ డెడ్ గాడ్. ఆయన మృతి చెందిన దేవుడు కాదు, ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. సో ఈ యొక్క పునరుద్ధానం అనేది మనకు ఒక బూస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఒక మనల్ని ఎంతగానో మరి జీవింప చేసేది, మనల్ని ఎంతగానో మరి
బ్రతికింప చేసేది. ఈ లోకంలో 3 రకాల సమాధులు ఉన్నాయి. మనకందరికీ బాగా తెలుసు, శవ సమాధి, శవంతో ఉన్న సమాధి. కొద్దిమంది జీవ సమాధి అవుతూ ఉంటారు, జీవ సమాధి. మూడవది ఖాళీ సమాధి. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుదే ఖాళీ సమాధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుదే ఖాళీ సమాధి. సో ఈ యొక్క ఖాళీ సమాధి ఏంటంటే, ఇట్ ఈస్ ద బూస్ట్ అండ్ గ్లోరీ ఆఫ్ క్రిస్టియానిటీ. ద ఎంప్టీ టూమ్ ఈస్ ద బూస్ట్ అండ్ మరి గ్లోరీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ఎందుకంటే ఆయన దేవుడు అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం. సో మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం అనేది మనం చూస్తూ ఉంటున్నాం కదా. మరి ఈ యొక్క క్రాస్లో మొన్నటి వరకు మనము సిలువ ధ్యానాలు మనం ధ్యానించాం. ఈ యొక్క క్రాస్ మనం చూసినప్పుడు, సో సిలువలో యేసుక్రీస్తు ప్రభు మరి సాల్వేషన్ని ఆయన కంప్లీట్ చేశాడు. మన రక్షణను ఆయన సిలువలో కంప్లీట్ చేసినాడు. ఈ యొక్క రిజరెక్షన్ అనేది ఏంటంటే, ఇట్ కన్ఫర్మ్స్ ఇట్. మన సాల్వేషన్ అనేది కన్ఫర్మ్ చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన పునరుద్ధానుడైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. మరి మరణం అనేది మనకు భయం లేని విషయం. ఎందుకంటే మరణం అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు జీవితానికి. చాలామంది సమస్యలను బట్టి ఏమనుకుంటారంటే, ఇంకా చచ్చిపోతే సరిపోతుంది, అంతటితో అయిపోతుంది అని అనుకుంటారు. కాదు, మరణం అనేది ఒక కామా మాత్రమే, అది ఒక ఫుల్ స్టాప్ కాదు. మరణం తరువాత జీవం ఉంది. లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తరువాత మనకు జీవం ఉంది. సో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో ఏదైనా డెస్ట్రాయ్ చేసేదే, యాటమ్ చూసినా, హైడ్రోజన్, కోబాల్ట్, యురేనియం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే డెస్ట్రాయ్ చేస్తాయి, నాశనం చేస్తాయి. కానీ ఈ యొక్క రిజరెక్షన్, ఈ యొక్క పునరుద్ధానం అనేది ఏం చేస్తుందంటే మరి జీవాన్ని ఇస్తుంది. దేనికి జీవాన్ని అని అంటే, మరంటే చనిపోయిన దానికి జీవాన్ని అనుగ్రహించేది. చూడండి, ద ఆటమ్, హైడ్రోజన్, కోబాల్ట్, యురేనియం హ్యావ్ ద పవర్ టు డెస్ట్రాయ్, బట్ రిజరెక్షన్ హ్యాస్ ద పవర్ టు గివ్ లైఫ్ టు ది డెత్. సో ఇట్ ఈస్ ద పవర్ టు గివ్ లైఫ్ టు ది డెత్. చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చేదే ఈ యొక్క పునరుద్ధానం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకుముందు మనం చదివిన వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం, ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. 23వ వచనం, తరువాత ఆయన వారు బ్రతికింపబడుదురు. తరువాత ఆయన వారు బ్రతికింపబడుదురు. వారి వరుసలో ఒకరు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు అంటే ఎవరు? ఆయన వారు ఎవరు తిరిగి బ్రతికించబడతారు? ఎవరు తిరిగి ఈ పునరుద్ధానంలో పాలు పొందుతారు అంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు కూడా మరి తిరిగి మరి ప్రభు ఏ రీతిగా మరి తిరిగి లేచినాడో అదే రీతిగా మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన వారు కూడా, విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారని లేఖనములు తెలియచేయుచున్నవి. మరి 14వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. సో ఈ యొక్క పునరుద్ధానం మనకి ఏం తెలియచేస్తుందంటే, మన పాపము నుండి మనకు విడుదలను దేవుడు ఇస్తాడన్న విషయాన్ని, ఆ సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే పౌలు కొరింథీయులకు చాలా చక్కగా పునరుద్ధానం లేదని వాదిస్తున్న వారితో ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు తిరిగి లేచినాడు.
ఆయన పునరుద్ధానుడు అయినాడు. కాబట్టి మరి మనకు మరి పాపము నుంచి విమోచన వచ్చింది. మనం చేస్తున్న ప్రకటన, మనం ఉంచిన యొక్క విశ్వాసం అన్నీ కూడా మరి ప్రభు పునరుద్ధానుడు అవ్వటం వల్ల దానికి మనకు రిజల్ట్, మంచి రిజల్ట్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. 19వ వచనంలో మనం చూస్తే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం. సో వీ హ్యాడ్ ద లివింగ్ హోప్. మనకొక నిరీక్షణ అనేది ఉంది. జస్ట్ ఈ జీవితం మాత్రమే కాదు, ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం మాత్రమే కాదు మనది. జీవితం తరువాత, మరణం తరువాత కూడా జీవితం అనేది ఉంది. సో మన జీవితానికి ఒక రిజల్ట్ అనేది ఉంది. సో రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్. నువ్వేం జీవిస్తున్నావో దానికి ఒక రిజల్ట్, ఒక ఫలం అనేది, ఫలితం అనేది ఉంది. కాబట్టి మరి మన జీవితం ఎంతో విలువైంది. ఎప్పుడు కూడా డిస్కరేజ్ కావద్దండి. వాట్ ఈజ్ మై లైఫ్, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో అని ఎప్పుడు అనుకోవద్దండి. సో దేవుడు ఒక విలువైన వారిగా, ఈ లోకంలో అందరికంటే విలువైన వారిగా మనల్ని దేవుడు సృష్టించినాడు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువు బిడలం. లోకంలో మనం మైనారిటీస్ మైండ్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం అందరికంటే మెజారిటీస్ అన్నమాట. పరలోకవాస నివాసులం. ఈ లోకంలో జీవించే వారికి నిరీక్షణ లేదు. వాళ్ళు చనిపోతే ఏమవుతారో వాళ్ళకి ఎవరికీ తెలియదు. బట్ వీ హ్యావ్ దట్ హోప్, వీ హ్యావ్ దట్ ఫెయిత్ ఆల్సో. సో మనకు మరణం తర్వాత జీవితం ఉంది. మన జీవితం జీవించిన ప్రతి నిమిషము, ప్రతి సెకండ్, నువ్వు జీవించిన ప్రతి విషయంకి దేవుడు ఫలితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా జీవించవలసి ఉన్నది కదా. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ చదివాం కదా, ఓ మరణమాన్ని విజయం ఎక్కడ. సో దేవుడు మరణంపై విజయాన్ని ఇచ్చినాడు. సాతానిపై కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో ఈ విషయాలన్నీ ఎవ్రీ ఇయర్ మీరు వింటూనే ఉంటారు, మీకు బాగా తెలుసు. ఆయనను మరి ఒక్కసారి మరి దేవుడు వినిపింప చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకించి మరి ఒక స్త్రీ గురించి మీ ముందు నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మరి మీకు బాగా తెలుసు పునరుద్ధాన దినమున ఏ స్త్రీ గురించి మాట్లాడతారు అనే విషయాన్ని కదా. మరి మనము చదివిన భాగంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తాం. అక్కడ శిష్యుల్ని కూడా చూస్తాం. ప్రత్యేకించి ఒక స్త్రీని మనము అక్కడ చూస్తాం కదా, మగ్దలేని మరియా, మేరీ మగ్దలేని. సో మగ్దలేని మరియా. సో మగ్దలేని మరియ గురించి ఎందుకు ఈరోజు మనము మాట్లాడుకోవాల్సి వచ్చింది? ఎందుకనంటే పునరుద్ధానుడైన యేసు మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ఆయన కనిపించినాడు. పునరుద్ధానుడైన యేసు మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించినాడు. నిజంగా ఎంత భాగ్యము, ఎంత ధన్యత. అసలు ఆమెకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఆమె జీవితం ఏంటి, ఆమెకు మొట్టమొదటిగా కనపడడం ఏంటి? యేసు ప్రభు ప్రయారిటీస్లో తల్లి ఎంతో శ్రేష్టమైంది. తల్లి అయిన మరియకు కనపడలేదు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహానుకు కనపడలేదు. ముగ్గురు ఇంపార్టెంట్ శిష్యులైన పేతురు, యాకోబు, యోహాన్లకు ఆయన కనపడలేదు. మొట్టమొదటిగా ఒక స్త్రీకి ఆయన కనపడినాడు. సో నిజంగా నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటాను ఈ విషయంలో. ఎందుకంటే అప్పట్లో యూదా మతంలో స్త్రీకి విలువనే లేదు. స్త్రీని వాళ్ళు అసలు పట్టించుకోరు. స్త్రీ మాటలు అంటే వాళ్ళకి విలువ లేదు. ఒక స్త్రీగా జన్మించటం కంటే అడవిలో మానై పుట్టడం మేలని అనుకున్న ఆ రోజుల్లో ఒక స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం కావటం, మొట్టమొదటిసారిగా ప్రత్యక్షం కావటం అనేది నిజంగా అదెంతో గొప్ప విషయం. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే దేవుని దృష్టిలో స్త్రీ అనియు పురుషుడనియు భేదము లేదు కదా. ఇద్దరిని కూడా తన స్వరూపంలో, తన సారూప్యంలో ఆయన సృష్టించినాడు. ఆధిక్యతలు ఇచ్చే విషయంలో ఇద్దరికి ఆధిక్యతలు ఇచ్చినారు. కాబట్టి మీరు కూడా మీ ఆధిక్యతల్ని మీరు వాడుకోనండి. నేను మొట్టమొదటిగా సంపూర్ణ సేవకు వచ్చినప్పుడు కొద్దిమంది అన్నారు, స్త్రీలు సంపూర్ణ సేవకు వస్తారా, అవసరమా,
పురుషులే కదా అని. అప్పుడు నేను ప్రభువుని అడిగినాను, మరెందుకు నన్ను పిలిచావు ప్రభువా సంపూర్ణ సేవకని. ప్రభువు నాతో చెప్పాడు, నా దృష్టిలో అందరూ ఈక్వలే. నేను మొట్టమొదట మేరీ మగ్దలేనీకే నేను కనపడ్డాను అని ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మేరీ మగ్దలేని గురించి మనం ఆలోచించినట్లయితే, మరి మగ్దలేని అనేది వాళ్ళ ఊరి పేరు, వారి ఊరి పేరు కదా. చాలాసార్లు మన ఊరి పేర్లు ఫాలో అవుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు కూడా నజరేతులో పెరిగాడని నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు వచ్చింది. మనం ఎక్కడికన్నా వెళ్తే కూడా మన పేరుకు ముందు కర్నూలు వాస్తవులైనా అని సోన్సో అని అంటారు. అలానే ఈమె మగ్దలేని అనే గ్రామానికి చెందిన వ్యక్తి. గలిలయ ప్రాంతంలో కపెర్నహూము పట్టణానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో, 3 మైళ్ళ దూరంలో ఈ యొక్క మగ్దలేని అనే గ్రామం ఉందన్నమాట. సో అక్కడ నుంచి మరి ఈమె వచ్చిన్నది. మగ్దలేని అంటే గోపురం, టవర్, సెలెస్టియల్, ఉన్నత స్థలం అని అర్థము. సో అన్నంత ఉన్నతమైన స్థలము అనే పేరు నుంచి వచ్చిన ఈ మగ్దలేని మరియా మరి జీవితం మాత్రం అలా లేదు. స్టార్టింగ్లో ఆమె జీవితం అలా లేదు. మనం చూసినట్లయితే బైబిల్లో మరి యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. సో ఆమెకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే 7 దయ్యాలు పట్టిన ఒక స్త్రీ. 7 దయ్యాలు పట్టిన ఒక స్త్రీ అంటే పాపముతో ఉన్నింది. దయ్యం అనేది ఏం చేస్తుందంటే మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది. మనం అనుకుంటాం నాకేం దయ్యాలు పట్టలేదులే అని, నేను ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్ ఓకే అనుకుంటాం. మనం ఏదైనా ఒక పాపానికి దాసులమై ఉన్నామంటే అది ఏదైనా కావచ్చు. ఆ పాపానికి దాసులమైనామంటే ఒక దయ్యం ఆ పని మనల్ని చేయిస్తుంది అని అర్థం. కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల అనేది అవసరం. ఈ మగ్దలేని మరియకు 7 దయ్యాలు, 7 దయ్యాలని యేసుప్రభు వెళ్ళగొట్టడం ఆయనకేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే సేనా దయ్యాలనే ఆయన ఎంతగానో పారదోలినాడు. సో మరి ఈ దయ్యాల్ని వదిలిపెట్టిన తర్వాత నిజంగా ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభువుని వెంబడించిన స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువుని వెంబడించిన స్త్రీగా. పాపము చేయని వారు ఎవరు ఉండరు ఈ లోకంలో. ఎందుకంటే పాపంలోనే పుట్టాం, పాపంలోనే మన తల్లి మనల్ని గర్భం ధరించినది. ఏమాత్రం భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి ఏ పరిశుద్ధుడు పుట్టలేదండి కదా. సో బాన్ క్రిస్టియన్ ఎవరు లేరు, అందరూ బాన్ అగైన్ క్రిస్టియన్సే. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాతనే జీవితాలు మారుతాయి. రక్షణ పొందిన తరువాతనే జీవితాలు మారుతాయి. కానీ బై బర్త్ వీఆర్ నాట్ ద సెయింట్స్, పరిశుద్ధులం కాదు. మనం క్రిస్టియన్స్ అని చెప్పుకునే వారమే. కానీ క్రీస్తును కలిగినప్పుడు మాత్రమే మనం నిజమైన క్రిస్టియన్స్గా చెప్పుకోవచ్చు. ఈమె జీవితం చూడండి, 7 దయ్యాలు బట్టి ఎంత మరి జీవితాన్ని అనుభవించిందో మనకు తెలియదు. ఆమె పాస్ట్ లైఫ్ ఇక్కడ రాయబడలేదు. కాకపోతే ఒకే ఒక వర్డ్ 7 దయ్యాలని ప్రభు వదలగొట్టాడన్న విషయాన్ని, నిజంగా ఆమె పాప జీవితానికి విడుదల కలిగింది. మొట్టమొదటి పాయింట్ ఈమె జీవితంలో పాపమును విడిచిన స్త్రీ. పాపమును విడిచిన స్త్రీ. ఎందుకు మొట్టమొదట ఆమెకు ప్రభు కనపడినాడన్న కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మొదటి విషయం, ఆమె పాపమును విడిచిన స్త్రీ. సో ఆమె పాపాన్ని వదిలివేసింది. రోమాపత్రికలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనం, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదువు. చూడండి, మరి రోమా 10:9, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందును విశ్వసించిన ఎడల రక్షింపబడదు. మనం ఎన్నో ఈస్టర్స్, ఎన్నో మరి గుడ్ ఫ్రైడేలు మన లైఫ్లో అయిపోయి ఉంటాయి. కానీ వింటుంటాం, కానీ విశ్వాసం ఎంతవరకు ఉంచుతున్నాం? అది పెద్ద క్వశ్చన్ మార్క్. విశ్వసించాలి, విశ్వసించాలి, ప్రభువుని విశ్వసించాలి. ప్రభు నా కొరకు మరణించినాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు ఆయన తిరిగి లేచినాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లయితే, నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే
రక్షింపబడతాం. రక్షణ అంటే అదేమీ లేదండి, సూక్ష్మంలో మోక్షం. దేవుడు చాలా ఈజీగా చేసి పెట్టేసినాడు. మనం ఏమీ ప్రయాస పడనవసరం లేదు. క్రియల ద్వారా వచ్చేది అసలే కాదు. జస్ట్ విశ్వసించటం, ప్రభువునందు విశ్వాసం ఉంచటం, ప్రభువుని హృదయంలో చేర్చుకోవటం. నేను కూడా చాలా ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీలో నేను జన్మించినాను. మా తాత ముత్తాతలందరూ క్రిస్టియన్సే. మాది బీసీసీ కాబట్టి మేము క్రిస్టియన్స్ పక్కా. కానీ రక్షణ అనేది మాకు అసలు తెలియదు. రక్షణ అనేది మా బంధువుల్లో ఎవరికీ తెలియదు. సో అలాంటి పరిస్థితిలో ఒకానొక రోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినాను. మా పక్కింటి వాళ్ళు యూత్ మీటింగ్ హైదరాబాద్ పోతున్నారంటే నేను కూడా వెళ్ళా, ఎంజాయ్ చేద్దామని వెళ్ళా. లైఫ్ ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళా. కానీ అక్కడ భక్త్ సింగ్ గారి ఫెలోషిప్ అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్త్ సింగ్ గారు వాక్యం చెప్తున్నారు, నువ్వు పాపివి, నీ పాపాలు ప్రభుని సిలువ వేసినాయి అంటుంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను పాపినని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా తల్లిదండ్రులు చాలా భక్తి గల వాళ్ళు. మరి ఉదయం లేస్తే బైబిల్ చదువుకోవాలి. మరి మాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. మా మమ్మీ డాడీనే మాకు ఫ్రెండ్స్. స్కూల్, చర్చ్, ఇల్లు, ఇది తప్ప ఏమీ లేదు. అంత డిసిప్లైన్ లైఫ్లో ఉన్న నన్ను ఆయన చూపించి నువ్వు పాపివి, నీ పాపములు ప్రభువుని సిలువ వేసినాయి అంటే చాలా బాధ అనిపించింది. అప్పటి వరకు నేను విన్నానేమో నాకు తెలియదు, కానీ అది సూటిగా నా హృదయానికి తాకింది. నా పాపములు ప్రభువుని సిలువ వేసినాయా? నేనేం పాపం చేశాను? నేనెవరితో కొట్లాడలేదే, నేనెవరిని చంపలేదే అని నేను అనుకుంటుంటే నా పాపాలన్నీ ప్రభువు చూపిస్తూ వచ్చాడు. అసూయపడ్డం పాపం కాదా? మరి అబద్ధమాడడం పాపం? చాలా విషయాలు చూపించినప్పుడు నేను కిన్నురాలున్నాయి ఏడుస్తూ ప్రభు సన్నిధిలో నా జీవితాన్ని సమర్పించుకున్నాను. మే 21, 1981లో నేను ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభు తన కృపలో నన్ను బలపరుస్తూ మరి నన్ను వాడుకుంటూ ఉన్నాడు, నిలబెట్టినాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చాను. నేను మా వాళ్ళకి అందరికీ చెప్పాను, అరే మనం జీవించేది జీవితం కాదు, మనం ఇలా కాదు జీవించాల్సింది, ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకోవాలి, రక్షింపబడాలి అంటే అందరూ నవ్వినారు మా ఇంట్లో. ఎందుకంటే అందరూ భక్తి పరులే కాబట్టి నువ్వు ఎక్కడి నుంచో భక్తి తీసుకొచ్చావేంటి, ఇదేంటి, వాళ్ళంతా దొంగ భక్తులు, వాళ్ళని నమ్మొద్దు నువ్వు అని చెప్పినారు. అది దొంగ భక్తి కాదు, బైబిల్ చెప్తున్న భక్తి అని చెప్పి వాళ్ళ గురించి నేను ప్రార్థన చేసినప్పుడు బై గాడ్స్ గ్రేస్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రక్షింపబడ్డారు. సో మనకు రక్షణ కావాలంటే ప్రభువు మనల్ని దర్శించిన రోజు అనేది ఒకటి ఉండాలి. ఏమీ లేదు, ప్రభువుని మనం వేడుకోవచ్చు. ప్రభువా, నేను పాపంలో పుట్టిన విషయం తెలుసు, నా పాపాల నుంచి నాకు విడుదల దయచేయి, నువ్వు మృత్యుంజయుడవై తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను, కాబట్టి నాకు రక్షణ దయచేయి ప్రభు అని వేడుకున్నట్లయితే నేడే ప్రభు రక్షణ మీకు కలుగ చేస్తారు. చూడండి, ఈమె జీవితం మరి మారిపోయింది. ఈమె జీవితం మారింది. ప్రభు ఈమెను దర్శించినాడు, ఈమె జీవితం మారింది. మనం రోమాలోనే చూసినట్లయితే 4:25లో మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. రోమా 4:25లో మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. చూడండి, పునరుద్ధానం అనేది మొట్టమొదటిగా మనల్ని రక్షిస్తుంది అనేది మనం చూసాం కదా. మృతులలో నుండి లేచినాడని హృదయంలో విశ్వసిస్తే రక్షింపబడతావు. రెండవదిగా మన పాపములను కొరకైనా మరణించినాడు, మనల్ని నీతిమంతులుగా చేయటానికి తిరిగి లేచినాడు. ఈ యొక్క పునరుద్ధానం మనల్ని నీతివంతులుగా చేస్తుంది. ఎన్ని ఈస్టర్స్ అయిపోయినాయి లైఫ్లో, నీతివంతుడుగా తీర్చబడ్డాను అన్న కాన్ఫిడెన్స్ మీకుందా? ఉండాలని ప్రభు కోరుకుంటా ఉంటున్నాడు. ఎందుకంటే మన అపరాధముల నిమిత్తం మరణించినాడన్న సంగతి మనకు తెలిసిందే, కానీ ఆయన మృత్యుంజయుడు అయింది మనల్ని నీతిమంతులుగా చేయటానికి. మనల్ని ఆ రీతిగా మరి ఈమె మగ్దలేని మరియను రక్షించినాడు, నీతిమంతురాలుగా ఆయన ఆమెను చేసినాడు. ఆమె జీవితం మారిపోయింది. సో నెంబర్ 1 ఆమె పాపం విడిచింది. నెంబర్ 2 పయనించింది యేసుతో ఆమె పయనించింది. షీ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభుని ఫాలో కావాలని పయనించింది. యేసు ప్రభుతో ప్రయాణం స్టార్ట్ చేసింది ఆమె. సో జర్నీ విత్ జీసస్తో జర్నీ చేయటానికి ఆమె స్టార్ట్ చేసింది ఆమె లైఫ్.
ఆమె లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మరి చివరి వరకు ఆమె కొనసాగించింది. అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఆమె స్టార్ట్ చేసి కొనసాగించింది. మత్తయి సువార్త 27:55-56 వచనాల్లో చూసినట్లయితే, మత్తయి సువార్త 27:55-56 వచనాల్లో, యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియా ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. గలిలయ నుంచి వచ్చిన స్త్రీలు ఆయనకు ఉపచారం చేస్తూ ఆయన్ను వెంబడించినారు. సో ఆమె జీవితం మారింది. మారినప్పటి నుంచి ఉపచారం చేయటం ఆమె మొదలుపెట్టింది. మారినప్పటి నుంచి ఉపచారం చేయడం మొదలుపెట్టింది. జీవితం మారింది అనడానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక సాదృశ్యం అన్నమాట. మనం మారినామని చెప్తాం, క్రియలు మనలో ఒక్కొక్కసారి కనపడవు. కానీ ఈమె మారిన తర్వాత ఉపచారం చేయటం ఆమె మొదలుపెట్టింది కదా. ఇంకా లూకాలో మనం చూస్తే 8:2-3 వచనాలు, లూకా 8:2-3 వచనాల్లో 12 మంది శిష్యులను, ఇంకా చాలామంది వ్యాధిగ్రస్తులు, దయ్యములు పట్టిన వాళ్ళందరూ కూడా మరి 7 దయ్యములు వదిలిన మగ్దలేనే అనబడిన మరియయు ఆయనతో ఉండిరి. తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచూ వచ్చిరి. తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచూ వచ్చిరి. చూడండి, యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు చాలామంది. 12 మంది శిష్యులు ఫాలో అవుతున్నారు. ఇంకా మనం బైబిల్లో తరచి చూసినట్లయితే చాలామంది శిష్యుల పేర్లు, మరి స్త్రీల పేర్లు, మరి ఒక పెద్ద లిస్ట్ అక్కడ మనం చూస్తామన్నమాట. అందరూ కూడా ప్రభుని ఫాలో అవుతున్నారు. ప్రతి ప్లేస్లో కూడా మగ్దలేని మరియా అనే పేరు ఉంటుంది. మీరు గమనించండి, చదవండి, చదువుతున్నప్పుడు చూడండి, ఎక్కడ చూసినా మగ్దలేని మరియా అనే పేరు కూడా ఉంటుంది. యేసు ప్రభును వెంబడించిన స్త్రీలు, యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు. నిజంగా వీఆర్ ద ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడిస్తున్న వారమా మనము? నిజంగా క్రీస్తును వెంబడిస్తున్నట్టయితే మన లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే మన జీవిత విధానం వేరుగా ఉంటుంది కదా. ఈమెను చూడండి, మరి ఈమెనే కాదు, ఇంకా కొద్దిమంది స్త్రీలు వారికి కలిగిన ఆస్తితో ప్రభుకి ఉపచారం చేస్తూ ఉన్నారంట. ఎంతో నీడ్ ఉంటుంది. మినిస్ట్రీ అంటేనే ఫైనాన్షియల్ నీడ్ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కలిగిన ఆస్తిలో వీళ్ళు పరిచర్యకు వాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు కొద్దిమందిని ధనవంతులుగా ఆయన ఆశీర్వదించుంటాడు. ధనం అంటే మనదే అనుకుంటాం మనం. నా డబ్బు, నా సొంతం, నా ఇష్టం అనుకుంటాం. కానీ ఈమె అలా అనుకోలేదు. ప్రభువుకి ఆమె జీవితం అంకితం చేసుకొనింది. ఆమె ఆస్తి, ఆమెకున్న డబ్బు అంతా కూడా ప్రభు పరిచర్యకు ఆమె వాడినట్లుగా మనం చూస్తున్నాం. నవేడేస్ ఎంతోమంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, మరి ఎంతోమంది మిలియనర్స్ ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి అనాథ శరణాలయాలకు దానం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఉండడానికి చేస్తూ ఉంటారు. ఈమె అలా చేయలేదు. ఆమెకు ఏదో ట్యాక్స్ పడుతుందని తన ఆస్తిని ప్రభు పరిచర్యకు ఆమె వాడలేదు. కానీ సాక్రిఫిషియల్గా తన లైఫ్ సాక్రిఫైస్ చేసింది. తనకున్నదంతా కూడా సాక్రిఫైస్ చేసింది. ప్రభు నమ్మిన తర్వాత ఆమె ఇంట్లో కూర్చోలేదు. మరి ప్రభు వెంట తిరుగుతూ, మరి ప్రభు శిష్యుల వెంట తిరుగుతూ పరిచారం చేసింది. ఆమె ప్రయాణం సాగుతూనే ఉంది. సో అలా ఆమె ఉపచారం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈమెనలో సమర్పణ అనేది ఉంది. సమర్పణ అనేది చాలా ఇంపార్టెంట్. సమర్పించుకోవటం, మన టైంను సమర్పించుకోవాలి. మనకున్న సమస్తము మనం సమర్పించుకోవాలి. మనకున్న శక్తి, మనకున్న ఆస్తి, మనకున్న వనరులు సమస్తం కూడా ప్రభు కొరకు మనం సమర్పించుకున్నప్పుడు నిజంగా ప్రభు సువార్త ప్రకటించబడుతుంది. ఈమె అలాంటి మరి సమర్పణ కలిగిన స్త్రీగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈమె యొక్క మరి పయనం మనం ఆలోచించినట్లయితే అన్నీ బాగున్నప్పుడు మాత్రమే ప్రభువుని వెంబడించిన స్త్రీగా మనం చూడడం లేదు. కానీ మనం చూస్తే మరి యోహాను సువార్త 19:25లో మనం చూసినట్లయితే మరి అక్కడ ఆమె తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా యేసు సిలువ యొద్ద నిలుచుండిరి.
చూడండి, అన్నీ బాగున్నప్పుడు యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తూ అందరికీ మంచి మాటలు చెప్తూ భోజనం పెడుతున్నప్పుడు వాళ్ళతో పయనించడం చాలా ఈజీ. కానీ యేసు ప్రభుని పట్టి సిలువ వేసినప్పుడు ఆ సిలువ దగ్గర ఆమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీగా ఆమె సిలువ దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీను మరి యేసు ప్రభుని వెంబడించిన ఆ బృందం, ఆ బ్యాచ్ అందరూ సిలువ దగ్గర ఉన్నారు. చూడండి, రకరకాల బ్యాచెస్ ఉంటాయి మనకి ఈ లోకంలో కదా. ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఆ బ్యాచ్లో కలిసిపోతారు కదా. మరి లోకాన్ని ప్రేమించే వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోతారు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు, ఆస్తుల్ని ప్రేమించే వాళ్ళు, ఇంకా మరి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒక గ్రూప్ అయిపోతారు. ఈ భక్తి కలిగిన స్త్రీలందరూ కూడా మరి ఒక గ్రూప్ అయ్యారు. ఎంతవరకు అంటే అప్పుడేదో పరిచర్య చేశారని కాదు, కానీ సిలువ దగ్గర కూడా మరి ఎంతో భయంకరమైన ఆ సిలువ దగ్గర రోమా సైనికులు ఉన్నారు. ఎంత లా ఉన్నారు, ఎంత మరి ఈటలు పట్టుకొని ఉన్నారు, ఎంత భయంకరమైన ఆ కండిషన్లో, అటువంటి పరిస్థితిలో మరి ఈమె అక్కడ నిలబడుకున్న స్త్రీ, సిలువ దగ్గర ఆమె నిలబడుకున్న స్త్రీగా మనం ఆమెను చూస్తూ ఉంటున్నాం. ఒక్క సిలువ దగ్గర మాత్రమే కాదు, సమాధి దగ్గర కూడా ఆమె ఉంది కదా. మరి యోహాను సువార్తలో మనం ఇందాక చదివాం 20వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే మరి మొదటి నుంచి మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చినప్పుడు మరి రాయి తొర్లింపబడి ఉంది, చూస్తే ప్రభువు లేడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పింది, ప్రభు కనిపించట్లేదు, ప్రభు లేడంటే మరి పేతురు వచ్చాడు, యోహాను వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో తొంగి చూసి, నిజమే ప్రభు లేడు, పద వెళ్ళిపోదాం, ఎందుకంటే రోమా సైనికులు వస్తారు, మనల్ని పట్టుకుంటారు, ప్రభు ఏమయ్యాడో తెలియదు, బెటర్ ఎక్కడికైనా దాపెట్టుకోవడం మంచిది అని పరిగెత్తి వెళ్ళిపోయారు. యేసు ప్రభుని ప్రేమించిన శిష్యులు అందరూ వెళ్ళిపోయారు. కానీ మరియ ఒక్కతే అక్కడ కూర్చొనింది కదా. చూడండి, మరి మరియ ఒక్కతే అక్కడ కూర్చొనింది. సమాధి ఎదుటిగా ఆమె నిలబడుకొని ఆమె అక్కడ ఏడుస్తూ ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి అయితే ఎదురుగా కూర్చొని ఏడుస్తుంది అని రాశారు కదా. అంటే వీళ్ళు శిష్యులు వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్ళిపోలేదు. నేను అనుకుంటాను, కనీసం ఆ శిష్యులు వెళ్ళేటప్పుడు, అమ్మ ఆడదానివి నువ్వు ఎందుకమ్మా ఈ సమాధి దగ్గర ఉండడం, అసలే ఇదంతా రాజకీయము, మరి ఎంతో మరి విమర్శనాత్మకమైన ఈ మృతి పట్ల మేమే వెళ్ళిపోతున్నాం, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని శిష్యులు కూడా అనలేదు, పరిగెత్తిపోయినారు. కానీ ఈమె మాత్రం అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే అన్వేవరింగ్ ఫెయిత్, అన్వేవరింగ్ కరేజ్, నిజంగా మరి చెదరని విశ్వాసం, చెదరని ధైర్యం ఈమెలో మనం చూస్తూ ఉంటున్నాం. సమస్యలు వస్తే మనం మారిపోతాం, సమస్యలు వస్తే మన విశ్వాసం సన్నగిలిపోతుంది, ప్రభువును వెంబడించడం మానేస్తాం. సమస్యలు రావచ్చు, ముందు దినాల్లో మనం ఎలా ఉండబోతామనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయినా ప్రభు కొరకు నిలబడతారా, ప్రభు కొరకు నిలబడతారా? నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మగ్దలేని మరియా మనకు ఒక మాదిరిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మగ్దలేని మరియా మరి అక్కడే ఆమె నిలబడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మంచిగా ఉన్నప్పుడు ఆయనతో నడిచింది, ఆయనతో నిలిచింది, ఆయనతో పయనించింది. ఇప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు కూడా ఆయనతోనే, ఆయన సమాధి దగ్గరే ఆమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందరూ వెళ్ళిపోయినా కూడా ఆమె వెళ్ళిపోలేదు. మరి 3వ పాయింట్గా ప్రేమించింది యేసుని. నెంబర్ 1 పాపాన్ని విడిచింది, నెంబర్ 2 పయనించింది యేసుతో, నెంబర్ 3 ప్రేమించింది ప్రభువుని. ఆమె ప్రేమించింది అనడానికి మనం ఇప్పుడు దాకా చూసుకున్న విషయాలన్నీ కూడా సరిపోతాయి కదా. మార్కు సువార్తల్లో మనం చూస్తే 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, మార్కు సువార్త 16 మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు మరి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొని ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి నొద్దకు వచ్చుచు రాయి ఎవరు తొలగిస్తారని అనుకుంటున్నప్పుడు రాయి తొర్లింపబడి ఉండెను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువుని శుక్రవారం సమాధి చేశారు.
యూదుల లిస్ట్ ప్రకారం డేస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి, మనవి వేరు వాళ్ళవి వేరు. సో మరి ఇక్కడ రాయబడింది విశ్రాంతి దినం గడిచిపోగానే, విశ్రాంతి దినాన వాళ్ళు ఏమీ చెయ్యరు కాబట్టి ఫ్రైడేనే మరి వాళ్ళు ఈవినింగ్ 5 o'clock లోపలే మరి ప్రభుని సమాధి చేసేశారు. తరువాత విశ్రాంతి దినము ఈవినింగ్ 6కి వాళ్ళకి అయిపోతుందన్నమాట. కాబట్టి 6కి అయిపోతేనే వాళ్ళు గబగబా వెళ్ళి సుగంధ ద్రవ్యాలు వాళ్ళు కొనుక్కొని వచ్చినారు. మరి రేపు వెళ్ళి పుయ్యాలి, ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని చెప్పేసి వాళ్ళు సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు సూర్యోదయ ఆరాధన అంటే ఇదే. ఎందుకు సూర్యోదయ ఆరాధనలో లేడీస్కి మరి ఈ యొక్క లీడింగ్ అంతా ఇస్తున్నారంటే ఇదే అన్నమాట. సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు సమాధి వద్దకు వచ్చినారు. పెందలక్కడనే వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చినారు. సుగంధ ద్రవ్యములు ఆయనకు పుయ్యవలనని మరి వాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నాం. అంత పెద్ద రాయి ఎవరు బొర్లిస్తారు? ఎవరు దొర్లిస్తారు? మనమంతా లేడీస్మే, మనకంత శక్తి లేదు, ఎవరు దొర్లిస్తారు అని ఇంట్లో ఉండిపోలేదు. వాళ్ళు బయలుదేరినారు అంటేనే అర్థం ఏంటంటే దేవుడే దొర్లిస్తారులే అని బయలుదేరినారు. చాలాసార్లు సమస్యలు వస్తాయి, సమస్యల్లోనే కూర్చుండిపోతాం. అయ్యో ఇన్ని సమస్యలు, నాకు వచ్చినన్ని సమస్యలు ఎవరికి రాలేదు, కాబట్టే నా పరిస్థితి ఇట్లుంది, కాబట్టే నేను ప్రభుని సరిగా వెంబడించలేకపోతున్నాను, కాబట్టే అని మనం రీజన్స్ అన్నీ చెప్తాం. వీళ్ళు సమస్య ఆ పెద్ద బండరాయి యొక్క సమస్యగా ఉంటే సమస్య ఎట్లా అనుకున్నారు, మాట్లాడుకున్నారు ఎవరు తోర్లిస్తారని అని చెప్పి అక్కడే కూర్చోలేదు, బయలుదేరి వచ్చేసారు. సమస్య తీరిపోయింది. అంతే, ఒక అడుగు ముందుకు వేయి, ప్రభు కొరకు ఒక అడుగు ముందుకు వేయి, నీ సమస్యలన్నీ పోతాయి. సమస్య అని ఇంట్లోనే కూర్చుంటే సమస్యలు ఎక్కువైతాయి కానీ తక్కువ కావు. ఒక అడుగు ముందుకేస్తే సమస్యలన్నీ ప్రభు తీసివేస్తాడు. ఈ రాయి మరి అక్కడ లేదు, పొర్లింపబడినట్లుగా మరి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం కదా. మరి యోహాన్ అయితే చాలా డీటెయిల్డ్గా రాస్తాడు. అక్కడ అందరూ వెళ్ళిపోయిన మగ్దలేని మరియ అక్కడే ఉందంట. యేసు ప్రభు వచ్చి మరి అమ్మా ఎవరిని వెతుకుతున్నావంటే తోటమాలి అనుకొని, ప్రభువుని మీరు చూసారా, నా ప్రభు ఎక్కడున్నా చెప్పండి, నేను ఆయన్ని ఎత్తుకొని పోతాను అని అంటా ఉంది. ప్రేమ అంటే ఇదే ప్రేమ కదా. 33.5 సంవత్సరాలున్న ఒక యవ్వనస్తుడు ఎంత బరువు ఉంటాడు. ఆమె చెప్తుంది నేను ఎత్తుకొని పోతాను ప్రభువుని. నిజంగా మొయ్యగలదా? మొయ్యలేదు. రాయిని తొర్లించగలదా? తొర్లించలేదు. కానీ ఇవన్నీ ఏంటి అంటే ప్రేమకు ఆనవాళ్ళు, ప్రేమకు గుర్తు. ప్రేమిస్తున్నామంటే ఒక ఆనవాళ్ళు ఉండాలి, ఒక క్రియ ఉండాలి మన జీవితంలో. ఉట్టి మాటలు కాదు. ఉట్టి మాటలు అంటే అది వేస్ట్ కదా. బైబిల్లో కూడా ఉంటుంది. 1 యోహాను పత్రిక 3:18 ఉంటుంది, మాటతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతో కాక క్రియతోనూ సత్యంతోనూ మనము ప్రేమింతము. నిజంగా మరి ఈమె ఇంత డేర్ స్టెప్ తీసుకునిందంటే చూడండి. మరి 1 యోహాను పత్రికలోనే 4:18, 1 యోహాను పత్రిక 4:18లో ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంటే భయాన్ని వెళ్ళగొడుతుంది. చాలాసార్లు మనం అన్ని విషయాలకి భయపడుతుంటాం. లోకంలో అన్నీ చేయడానికి రెడీ అవుతాం మరి, కానీ దేవుని కార్యాలు చేయడానికి వెనకంజ వేస్తుంటాం. నాకు భయం, నేను ప్రార్థన చేయలేను, నాకు భయం, నేను వాక్యం చెప్పలేను, నాకు భయం, నాకు చాలా భయం, నేను చర్చికి రాలేను, నాకు ఇంట్లో సమస్యలు, ఇంకా ఏంటేంటో మన రీజన్స్, సిల్లీ రీజన్స్, చిన్న చిన్న విషయాలు ఈజీగా అధిగమించవచ్చు. కానీ మనము అంతగా డేర్ స్టెప్ మనం చేయలేము. ఈమె చూడండి, మరి ఈమె ప్రేమ చూడండి. ఈమె ప్రేమలో భయం లేదు. ఒక్కటి ఆ సమాధి దగ్గర ఆమె ఉండింది, ప్రభువుని ఎత్తుకొని పోవడానికి ఆమె రెడీగా ఉండింది. మరి అందరూ వెళ్ళిపోయినా, శిష్యులు కూడా వెళ్ళిపోయినా ఆమె వెళ్ళిపోలేదు, అలానే ఉండింది. నిజంగా ఈమె భక్తి చూడండి, ఈమె ప్రేమ చూడండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే.
ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. మనం చెప్తాం నేను దేవుణ్ణి ప్రేమించిన. బైబిల్ చెప్తుంది నువ్వు దేవుణ్ణి ప్రేమించావా లేదా దేవునికి తెలుసు. అవునా? నువ్వు దేవుని ప్రేమించావా లేదో దేవునికి తెలుసు. మన మాటల్లో చెప్తాం నేను దేవుని ప్రేమించిన అని కదా. ఇక రాయబడింది ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి తెలుసు ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించట్లేదని. నిజంగా దేవునికి తెలుసు. దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకుందాం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనకు తెలుసు. 40 రోజులు ధ్యానించాము ఆ శిలువ శ్రమలో. అంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. మరి మంచిదే, దేవుడు నన్ను ప్రేమిస్తాడండి. ఎవరైనా చెప్తారు ఈ విషయం, ఎవరైనా చెప్తారు. క్రైస్తవులే కాదు, ఎవరైనా చెప్తాడు యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టమే అండి. ఎప్పుడైనా ప్రేయర్ చేసుకుంటే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని క్రైస్తవేతరులు చాలామంది చెప్తారు. దేవుడు ప్రేమిస్తున్నాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అదే ఒక క్వశ్చన్. దేవుణ్ణి ప్రేమిస్తే క్రియలు ఉండాలి. మరి ఈమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టే ఎంతో ధైర్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో సాహసమైన మాటలు ఈమె చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో సామెతల్లో ఒక మాట ఉంటుంది 14:26. సామెతల్లో 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యమును పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యమును పుట్టించును. అవును, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు ధైర్యం అనేది దేవుడే పుట్టిస్తాడు. మనకు ధైర్యం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా భక్తి చేయాలంటే ధైర్యం అవసరం. దేవుని యందు భక్తి చేయాలంటే ధైర్యం అవసరం. దేవుణ్ణి ప్రేమించాలంటే ధైర్యం అవసరం. ఈ యొక్క మగ్దలేనే మరియ యొక్క ధైర్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతగా ఆమె ధైర్యంగా ప్రభుని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆమె 4వదిగా ప్రకటించింది యేసును. మొదటిది పాపంని విడిచింది, 2వది ఆమె పయనించింది, 3వది ప్రేమించింది, 4వది ప్రకటించింది. ప్రభువుని ఆమె ప్రకటించింది కదా. మనం చూసినట్లయితే ఇంతవరకు మనం చాలా రెఫరెన్స్లు చదివాం. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమై ఏమన్నాడంటే నీవు వెళ్ళి నా శిష్యులకు చెప్పు అన్నాడు. యాక్చువల్గా అయితే శిష్యులకు చెప్పిండాల్సింది ఈ మాట కదా. ఆయన చనిపోకముందైతే చెప్పాడు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. కానీ మృత్యుంజయుడు అయిన తర్వాత మగ్దలేని మరియకు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి నా శిష్యులకు ప్రకటించు. పంపబడుతుంది, ప్రభు చేత ఆమె పంపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలులు పంపబడిన వారు, శిష్యులు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఆ అపోస్తలులకే చెప్పడానికి ఈమె పంపబడింది. సో షీ ఈజ్ ద అపోస్తల్ టు ది అపోస్తల్స్. అపోస్తలులకే అపోస్తరాలు ఈమె. ఎంత గ్రేట్ కదా. ఒకనొకప్పుడు ఆమె జీవితం ఏంటి, ఆమె జీవితం ఎలా మారిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని మార్చడం అనేది చాలా గొప్ప విషయం. ఎటువంటి దీనస్థితి నుంచి ఆమెకు ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించినాడు చూడండి. ఆ యొక్క అపోస్తలులకే ప్రకటించమని చెప్పినప్పుడు ఆమె అయ్యో ప్రభు నా మాట వింటారా వాళ్ళు అని ఆమె అనలేదు. పరిగెత్తిపోయి వాళ్ళకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రభువుని ప్రకటించింది. ప్రభువును ప్రకటించడం అనేది మన ధర్మం. ప్రభువుని మనతోనే ఉంచుకోవడం కాదు, మన దగ్గరే ఉంచుకోవడం కాదు. ప్రభువుని అన్యులకు ప్రకటించాలి. మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను ఇతరులకు మనము తెలియపరచాలి. తప్పనిసరిగా మనము ప్రకటించాలి. ఈమె ఆ రీతిగా ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిదిగా 5వదిగా ప్రభువు ఆమెను గణపరచెను. బైబిల్లో ఉంది కదా. మొదటి సమూయేలు గ్రంథం ఈ 2వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు 2:30 నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. చూడండి, ఈమె జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభువు అలా వదిలివేయలేదు. ఆమెను గణపరిచినాడు కదా. బైబిల్లో
దాదాపు 14 టైమ్స్ మగ్దలేని మరియ అనే వర్డ్ మనం చూస్తాం. మరియలు 7 మంది ఉన్నారు, మనకు బాగా తెలుసు, మీరు స్త్రీల మీటింగ్లో ధ్యానిస్తూ ఉంటారు కదా. చాలామంది మరియలు ఉన్నారు. మరి అంతమంది మర్యాదలు ఉంటే ఒక్క మగ్దలేని మరియ గురించే మరి 14 టైమ్స్ న్యూ టెస్టిమెంట్లో మరి మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా ఈమెకు ఆయన ప్రత్యక్షమైనాడు. మృత్యుంజయుడైన పునరుద్ధానుడైన క్రీస్తు మగ్దలేని మరియకు కనపడ్డాడు. ఎందుకంటే ఆమె యొక్క తెగింపు, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క పరిచర్యను ఆయన ఘనపరిచినాడు. కాబట్టే మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ఆయన కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువు ఎవ్వరి రుణాన్ని పెట్టుకునే దేవుడు కాదు. నువ్వు ప్రభు కొరకు ఎంత చేస్తే ఆయన ఇంత చేస్తాడు నీకు. నిజంగా ప్రభు కొరకు జీవించిన జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదని ఈ యొక్క మగ్దలేని మరియను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:15 మనం చూస్తే, కొరింథీ 2:5-15, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలెను. జీవించు వారిక మీదట తమ కొరకు మాత్రమే కాక మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకు మనం జీవించాలి. సో తిరిగి లేచినాడు. మనం అందరికీ చెప్తున్నాం, లేచినాడు రా సమాధి గెలిచినాడు రా అని. సో ఆయన తిరిగి లేచినాడని మనం పాటలు పాడుకుంటున్నాం. మరి ఆయన కొరకు మనం జీవిస్తున్నామా? చూడండి, ఇక్కడ జీవించు వారిక మీదట తమ కొరకు కాక మన కొరకే అయితే ఏముందండి? లైఫ్ బోర్ కొడుతుంది. ఉదయం లేస్తాను, ఏంటి ఏం తినాలి, ఉద్యోగం ఏం చేయాలి, ఏ డే అంతా ఎలా స్పెండ్ చేయాలి, ఇదే అనుకుంటా ఉంటాం. మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయం వస్తుంది. లైఫ్ థ్రిల్లింగ్గా ఉండదు, బోర్గా ఉంటుంది కదా. ప్రభు కొరకు జీవించి చూడండి, లైఫ్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. నిజంగా ప్రభు కొరకు ఇక జీవించువారు తమ కొరకు కాక మరి ఆయన తిరిగి లేచిన వాని కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఈమె యొక్క లైఫ్ మనకెంతో ఛాలెంజింగ్గా ఉంది. మేరీ మగ్దలేని లైఫ్ నిజంగా ఆమె పాపం విడిచింది, మరి పయనించింది, ప్రభువుతో ప్రేమించింది, ప్రకటించింది. ప్రభువు ఆమెను ఘనపరిచినాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆమె ప్రభువును వెంబడించింది. ఒక సేయింగ్ ఉంది, ఏంటంటే, ఐ ఆమ్ నాట్ క్రిస్టియన్ బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, బట్ బికాస్ ఐఎమ్ క్రిస్టియన్ ఐ ఫేస్ ద సర్కమ్స్టెన్సెస్. ఐ రిపీట్, I am not Christian because of circumstances, but because I am Christian, I face the circumstances. సో సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను క్రిస్టియన్ అని కాదు, కానీ ఏ పరిస్థితికైనా నేను క్రిస్టియన్, అది మనం చెప్పగలిగి ఉండాలి. నవ్వేడేస్ మన లైఫ్ చాలా ఛాలెంజింగ్ లైఫ్గా మారబోతూ ఉంది. మనల్ని మనము ప్రూవ్ చేసుకునే లైఫ్ మరి స్టార్ట్ కాబోతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఐఎమ్ నాట్ క్రిస్టియన్ బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్. పరిస్థితులను బట్టి నేను క్రిస్టియన్ అని అనుకోవట్లేదు, కానీ బికాజ్ ఐఎమ్ క్రిస్టియన్ ఐ ఫేస్ ద సర్కమ్స్టెన్సెస్. నేను క్రిస్టియన్ కాబట్టి ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నిలబడతాను. ఐ ఫేస్ ద సర్కమ్స్టెన్సెస్, వాటిని నేను ఫేస్ చేస్తాను అనేటట్టుగా ఈమె లైఫ్ మనకెంతో ఛాలెంజింగ్గా ఉంది. అలా మనమందరము తయారు కావాలని ప్రభు ఈ పునరుద్ధాన దినాన కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో నాకు ఒక స్త్రీ గుర్తుకొస్తుంది, కోరీ టెన్ బూన్ అనే ఒక స్త్రీ. ఆమె నెదర్లాండ్లో జన్మించింది. ఆ టైంలో మరి హిట్లర్ ఆయన ప్రపంచాన్ని జయించాలని మొత్తం ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ వస్తూ, ఈ యూదులు చాలా ఆటంకంగా ఉన్నారు, ఈ యూదుల్ని సంహరించాలి అని చెప్పి యూదులందరినీ ఆయన చంపడం మొదలుపెట్టినప్పుడు మరి ఈమె ఒక క్రిస్టియన్గా, కోరీ టెన్ బూన్ ఒక క్రిస్టియన్గా ఆమె యూదుల్ని తన ఇంట్లో దాచిపెడుతుంది. వాళ్ళ కొరకు ఒక రహస్యమైన గది ఆమె కట్టించి ఆ గదిలో వీళ్ళను దాచిపెట్టి వాళ్ళను పోషిస్తూ ఉంటుంది. వాళ్ళను ఆత్మీయంగా వాళ్ళను హెచ్చరిస్తూ వాళ్ళను కాపాడుతూ ఉంటుంది. మరి పోలీసులు ఎప్పుడు ఆమె ఇంటి ముందే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు డౌట్ వస్తుంది, యూదుల్ని ఈమెమో దాచిపెట్టినట్టుంది అని. ఒకసారి ఇంట్లో వచ్చి మొత్తం సోదా చేస్తారు, కానీ ఆమె కట్టించిన ఆ రహస్య రూమ్ ఎవరికి కనపడదనమాట.
అలా ఆమె కట్టించుంటుంది. దాని లోపల వాళ్ళందరినీ సేఫ్గా ఉంచుతుంది. వాళ్ళకు చాలా డౌట్ వస్తుంది అనమాట. ఆమెను భయంకరంగా కొడతారు, ఎంతగానో హింసిస్తారు, అయినా ఆమె చెప్పదు. చివరికి ఆమె సిస్టర్ని జైలుకి తీసుకొని పోతారు. భయంకరమైన నరక యాతన ఆ జైల్లో మరి ఆమె అనుభవిస్తుంది. అది వర్ణనాతీతం. నిజంగా ఆమె ఆ జైల్లో పడిన ఆ హింసలన్నీ కూడా ఒక బుక్ ఆమె రాసింది. మై హైడింగ్ ప్లేస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో నా దాగు చోటు అని. ఆమె అంత భయంకరమైన హింస పొందినప్పుడు మరి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతుంది. మరి హిట్లర్ మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత వీళ్ళనందరినీ విడుదల చేస్తారు. అప్పటికే వాళ్ళ సిస్టర్ చనిపోతారు, వాళ్ళ ఫాదర్ చనిపోతారు. ఈమె ఒక్కతే ప్రభు కొరకు సాక్షిగా ఆమె ప్రభువుని ప్రకటిస్తూ ఉంటుంది. ఆమె ప్రభువుని ప్రకటిస్తూ ఒక చర్చిలో ఆమె ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని హింసించిన ఒక సైనికుడు ఆ చర్చిలో ఆయన కూర్చొని ఉంటాడనమాట. ఆయన చూసినప్పుడు ఆమెకు చాలా బాధ అనిపిస్తుంది. నన్ను, నా చెల్లిని ఈయననే కదా హింసించింది అని చెప్పేసి తను బాధపడతా ఉంటే ప్రభు చెప్తాడు, ఆయనను క్షమించు అని. ఆయన దగ్గరికి వస్తాడు మెసేజ్ అయిపోయినాక, అమ్మ నన్ను క్షమించు అని చెప్పినప్పుడు ఆమె ప్రభు నన్ను క్షమించినాడు, నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పింది. నిజంగా ఆ టైంలో యూదుల్ని ఆమె తన ఇంట్లో దాచిపెట్టడం అనేది కత్తి మీద సాం లాంటిది. ఎంత కష్టమైన విషయం, తన ప్రాణానికే వచ్చింది. అయినా కూడా ఆమె ఒక స్త్రీ అయ్యుండి అంతమందిని ఆమె కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఎస్తేరు ఏ రీతిగా యూదుల్ని కాపాడిందో మరి ఈమె కూడా ఆ టైంలో ఉన్న యూదుల్ని కాపాడింది. మేరీ మగ్దలేని ఏ రీతిగా ఆ టైంలో ప్రభువుని ప్రకటించిందో, దిస్ ఈజ్ అవర్ టైం, ఇది మన సమయం, మనం ప్రభు కొరకు జీవించే సమయం, ప్రభువుని ప్రేమించే సమయం, ప్రభు కొరకు మరి ప్రభువుని ప్రకటించే సమయం. ఇక మీదట జీవించువారు తమ కొరకు కాక మన కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనం జీవించాలని ప్రభువు ఈ యొక్క ఉదయకాలంన మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. Once again I say thanks to the pastor and the committee members. Thank you very much. Thank you.